ఆస్ట్రేలియా టూర్లో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుకు ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి చక్కటి అవకాశం లభించింది. టీ20 సిరీస్ విజయంపై కన్నేసింది సూర్యసేన. వరుసగా 3-4 టీ20లో విజయాలు నమోదు చేసిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇవాళ బ్రిస్బెన్ వేదికగా ఆఖరిదైనటువంటి 5వ టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీ20 సిరీస్ టీమిండియా కైవసం అవుతుంది. ఓడితే సిరీస్ 2-2తో సమమవుతుంది. టీ20లో ఆస్ట్రేలియాపై మంచి రికార్డు కలిగిన భారత జట్టు ఆఖరి మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక మరోవైపు సొంత గడ్డపై సిరీస్ ను కాపాడుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది. భారత్ గత 2 మ్యాచ్ల్లో బ్యాటింగ్ పరంగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక 3వ టీ20లో సుందర్ రాణించి జట్టును గెలిపించగా 4వ టీ20లో గెలుపు క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది. అభిషేక్, గిల్, సూర్య, తిలక్ తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే అవుట్ అవుతున్నారు. ఇక ఆఖరి మ్యాచ్లో వీళ్లు కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, సుందర్ రాణిస్తూ జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. బౌలింగ్ పరంగా భారత్ కు ఢోకా లేదు. ఇక 4వ టీ20లో 167 పరుగులు తక్కువ స్కోరే చేసినప్పటికీ ఆసీస్ ను నిలువరించిన తీరు భారత బౌలింగ్ దళం బలాన్ని తెలియజేస్తుంది. ఆఖరి టీ20లోనూ భారత బౌలర్లు అదే జోరును కొనసాగిస్తూ కంగారులకు కళ్లెం వేస్తే విజయం మనదే. ఏ జట్టైనా తమ సొంత గడ్డపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. కానీ టీ20లో ఆసీస్ గడ్డపై భారత్కు తిరుగులేని రికార్డుంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియా టీ20 సిరీస్ గెలవలేదు. ఇప్పటి వరకు భారత్కు 4 సార్లు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది. ఒక్కసారి కూడా భారత్ సిరీస్ కోల్పోలేదు. భారత్ 2 సిరీస్లు గెలిచింది. ఇక మరో 2 సిరీస్లు సమంగా ముగిశాయి. చివరిసారిగా ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. ఈసారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా భావిస్తుంది. ఇక బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియం ఆస్ట్రేలియా కంచుకోట. టీ20లో గబ్బాలో ఆసీస్ 2006 నుంచి ఒక్కసారి మాత్రమే ఓడింది. 8 మ్యాచ్ల్లో 7 గెలిచింది. 2013లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. భారత్తో ఆఖరి మ్యాచ్ గబ్బా స్టేడియంలోనే జరుగుతూ ఉండడం ఆసీస్ కు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఇక 2018లో ఇరు జట్లు గబ్బాలో తలపడ్డాయి. ఇక ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది. ఆ ఆత్మవిశ్వాసంతో ఆఖరి మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆతిథ్య జట్టు చూస్తుంది. అయితే ఆసీస్ బ్యాటర్స్ నిలకడలేమితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మార్ష్, టిమ్ డేవిడ్, మాథ్యూస్ షాట్ జట్టుకు బలంగా కనిపిస్తూ ఉన్నారు. అలాగే బౌలింగ్ లో నాథన్ ఎల్లిస్, ఆడమ్ కీలకం కాబోతున్నారు.